హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అటు చేసి ఇటు చేసి మొత్తానికి సెటిల్ అయ్యాడు కదక్క మన వెంకట్ గాడు, అంది రత్న కాఫీ గ్లాస్ అందుకొని సోఫాలో కూర్చుంటూ. రత్న చామన్ ఛాయ, తండ్రి పోలిక. కాఫీ అందించిన అలివేలు తెలుపు. తల్లి పోలిక. అలివేలుకు తండ్రి అంటే చాలా ఇష్టమున్న రత్న కంటే వెంకట్ మీదనే ఇష్టం. వెంకట్ కూడా తండ్రిలానే ఉంటాడు. చామన్ ఛాయ అలివేలుకు ఆ రోజు సంతోషంగా ఉంది. పొద్దున బస్సుకి ఊరు నుండి చెల్లెలు దిగింది. ఆ వేళ తమ్ముడి ఇంటి గృహప్రవేశం ఉంది. సంతోషమే కదా. తను కాఫీ గ్లాస్ తీసుకుని సింగిల్ సీటర్లో కూర్చుంటూ చెల్లెలతో అంది, మన ఇద్దరం డిగ్రీ అయినా పూర్తి చేసాం, చేతిలో చదువు ఉంది అనిపించుకున్నాం. వాడికి అదే లేదు. నాన్న చాలా టెన్షన్ పడ్డాడు వీడి గురించి. ఇప్పుడు చూడు, చక్కగా సెటిల్ అయ్యాడు. ఇంకేం కావాలి. నాన్న ఆనందం పట్టలేకపోతున్నాడు. రత్న కాఫీ గుక్క వేసింది. అంతా శ్రీదేవి అదృష్టం అక్క. పైసా కట్నం తీసుకురాలేదు పెళ్ళప్పుడు. ఆడపడుచుల లాంఛనాలు కూడా ఇవ్వలేదుగా మనకి. మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎలా ఉందక్క వాళ్ళ బతుకు. బస్సు వెళ్ళడానికి రోడ్లు కూడా లేనూరు. చుట్టూ ఒకటే ఎర్రమట్టి బురద. మన అంబాసిడర్ని ఆ సందుల్లో తిప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు డ్రైవర్. మంచి ఎండల్లో వెళ్ళాం పిల్లని చూడడానికి. వచ్చిన వాళ్ళకి కనీసం మజ్జిగ చుక్క కూడా పోయలేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళ అమ్మ అయితే ఏదో జబ్బుతో మంచం మీద పడుంది. ఇక తండ్రి మురికి చొక్కా వేసుకుని కట్నం మాటెత్తితే కంగారు కంగారు పడ్డాడు కదా. అందుకేగా ఆ పెళ్లి ఖర్చంతా నాన్న పెట్టాడు. మన వెంకట్ గాడు చక్కగా చదువుకునుంటే డబ్బున్న పిల్లొచ్చేది. ఇంకా ఆలస్యం చేస్తే ఈ సంబంధం కూడా పోతుందని మనకి తప్పలేదు. మన ఇంటికి రావడం శ్రీదేవి చేసుకున్న అదృష్టం అక్క. బుజ్జమ్మ బుజ్జమ్మ అని ఆమె వెనకే తిరిగేవాడు. తినడానికి కూడా లేని అమ్మాయి ఇవాళ హైదరాబాద్లో గృహప్రవేశం చేస్తోంది. అక్క చెల్లెళ్ళ మాటల్లో తమ్ముడు గురించిన సంతోషం ఉందో, మరదల గురించి అసూయ ఉందో, ఆడబిడ్డల మాటలే అంతో. కానీ శ్రీదేవి అలియాస్ బుజ్జమ్మ ఇవాళ గృహప్రవేశం చేస్తున్న మాట అయితే నిజం. వెంకటే ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడనేది నిజం. అప్పటి వరకు ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చలేదు అనేవాడు వెంకట్. తమ స్తోమతకు తగ్గ సంబంధాల్లో ఒకరు మరీ ఎక్కువ, ఒకరు మరీ తక్కువ ఉండేవాళ్ళే దొరికేవారు. వెంకట్ గురించి విని వాళ్ళను కాదనేవాడు. చదువుకున్న ఆడపిల్లలకి వెంకట్ నచ్చేవాడు కాదు. నా వల్ల కాదు, ఊరి పిల్లని చూడండి, ఊర్లో పెరిగినా సరే బాగుంది అనిపిస్తే చేసుకుంటాను, లేదంటే సంబంధాలు వెతకడం మానేయండి అనేవాడు. అప్పుడే శ్రీదేవి గురించి తెలిసింది. పిల్ల సినిమా యాక్టర్లా ఉంటుందని చెప్పారు సంబంధం తెచ్చిన వాళ్ళు. వెంకట్ మొదటిసారి ఆమెను చూడడానికి వెళ్ళినప్పుడు గోధుమ రంగు ఒళ్ళు, ఉంగరాల చుట్టూ, మెల్లో సన్నటి ముత్యాల దండ, కనకాంబరాల మధ్యన కొట్టొచ్చినట్లు కనిపించే తెల్లటి మల్లెలు కలిపి కట్టిన మాలతో ఎదురొచ్చింది. సుట్టలు పడిన స్టీల్ గ్లాస్లో ఫిల్టర్ కాఫీ తెచ్చినప్పుడు కళ్ళెత్తి సన్నగా నవ్వింది. చూసిన వెంటనే ఆమెతో మాట్లాడాలన్నాడు. ఏం చదువుకున్నావు? ఇంటర్ పాస్ అయ్యాను. ఇంట్లో ఏమని పిలుస్తారు నిన్ను? బుజ్జమ్మ. ఏమిష్టం నీకు? ఊరా సిటీనా? సిటీ. ఎందుకు? సిటీలో బాగుంటుందని పక్క సందులో ఉండే రేణుకక్క కూతురు చెప్పింది. ఫ్యాను, ఫ్రిడ్జి, కార్లు ఇవన్నీ ఉంటాయంట అక్కడ. ఇక్కడ ఎండాకాలంలో కరెంటు ఉండదు. ఒళ్ళంతా చెమట కురుపులు వస్తాయి. ఇక్కడ బాగోదు. పెళ్లి తర్వాత వెంకట్కు తెలిసింది ఏంటంటే, లోపల పెద్దవాళ్ళు పెళ్లి మాటల్లో ఉంటే శ్రీదేవి బయట అంబాసిడర్ కార్ చూడడానికి వచ్చిన పిల్లల్ని లైన్లో నిలబెట్టి దాన్ని దగ్గర నుండి చూడ్డానికి తల రూపాయి వసూలు చేసిందని. తెలివైందే అనుకున్నాడు మనసులో. పెళ్ళైనాక అత్త పెత్తనం ఉన్న ఇంట్లో 6 నెలలు ఉందేమో. ఇంట్లోకి ఏది తెచ్చినా ఆమె వాటా, భర్త వాటా జాగ్రత్తగా తన గదిలోకి పట్టుకెళ్ళిపోయేది. తినేది ఏదైనా సరే, పెరట్లో పూసిన మల్లెపూలైనా సరే ఆమెది ఆమెకు కావాల్సిందే. కంట్రోల్ బియ్యం తిని తిని సంవత్సరానికి 1-2 పండుగలకు మాత్రమే పాయసం తినగలిగే కుటుంబం నుండి వచ్చిన శ్రీదేవి నీడపట్టు నుండి 3 పూటల తినడానికి తిండి, టేబుల్ ఫ్యాన్, ఫ్రిడ్జ్ సుఖాలతో ఇంకాస్త ఒళ్ళు చేసి ఇంకా తీవ్రంగా పదునైన కత్తిలా కాంతిలా మెరిసిపోయింది. ఆమె ఏదైనా ఎక్కువ పని చేస్తే చేయకు బుజ్జమ్మ, రంగు మాసిపోతుంది అనేవాడు వెంకట్. పెళ్ళయ్యాక వెంకట్ తండ్రి తను నడిపే కొట్టు మీద కానీ, ఉన్న 2 ఎకరాల పొలం మీద కానీ ఏ మాత్రం కొడుక్కి ఇష్టం లేదని అతని ధ్యాస సిటీ మీదే ఉందని గ్రహించి ఇక తప్పక చేతిలో 50,000 పెట్టి హైదరాబాద్కు పంపాడు. అలివేలు అక్కడే ఉందిగా,
పిలిస్తే పలుకుతుందిలే అంది తల్లి సాగనంపుతూ. 2 నెలలు అక్క దగ్గరున్నాక శ్రీదేవిని తీసుకుని వేరు కాపురం పెట్టాడు వెంకట్. కూకట్పల్లిలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో ఎప్పుడైనా ఆదివారం అక్క ఇంటికొచ్చేవాడు. అలివేలు చేసి పెట్టిన వంటకాలు ఇష్టంగా తినేవాడు. ఒక్కడివే వచ్చావేంట్రా, శ్రీదేవి ఎక్కడా అని అడిగితే అలివేలు చాలా పనులున్నాయి, ఇంటి దగ్గరుండి బుచ్చమ్మ చూసుకుంటుంది అని మాట దాటేసేవాడు. కొన్నాళ్లకు బాగా బిజీ అయిపోయి రావడం మానేసి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు. 2 నెలల క్రితం ఇంటికొచ్చి ఇల్లు కట్టిస్తున్నా, త్వరలో గృహప్రవేశం అని చెప్పాడు. అలివేలకు ఓ పక్క తమ్ముడు సెటిల్ అవుతున్నాడని ఆనందం, మరో పక్క డిగ్రీ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుందని ఇన్నాళ్ళుగా ఇంట్లో వాళ్ళు చుట్టాలు తనకు పెట్టిన కిరీటం తమ్ముడు కొట్టేస్తాడేమోనని భయం. అనుకున్నట్టుగానే 2 ఏళ్లలో ఇంటి పని మొదలెట్టాడు వెంకట్. పనులు ఎంతవరకు వచ్చాయని ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగేది అలివేలు. ఇంటికి వచ్చినప్పుడు 1 కన్స్ట్రక్షన్ ఫోటోలు చూపించేవాడు. అనుకున్న టైంకి ఇల్లు పూర్తి అవ్వడం, శ్రావణంలో గృహప్రవేశం పెట్టుకోవడంతో అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. అలివేలుకు రత్నకు ఎప్పుడెప్పుడు కొత్తిల్లు చూద్దామా అని ఉంది. కొత్తిల్లు సరే, ఒక పిల్లనో కూడా కనేసుంటే ఈ ఫంక్షన్ ఇంకా బాగుండేదక్క అంది రత్న తాగేసిన కాఫీ గ్లాస్ను కింద పెడుతూ. వాడా కానేలా లేడు, బుజ్జమ్మని అడిగితే ఇంత తొందరగా పిల్లలు వద్దంటున్నాడు దినా అంది నాతో ఒకసారి. నా అనుమానం పెళ్ళానికి కడుపొస్తే దానందం ఎక్కడ తక్కువైపోతుందో అని. మన వాడి భయం అనుకుంటా అని నవ్వింది అలివేలు. సాయంత్రం అయింది. వెంకట్ పంపిన కారులో గృహప్రవేశానికి బయలుదేరారు అక్కా చెల్లెళ్ళు భర్తలతో కలిసి. కారు ఇరుకు సందుల నుండి బయటకొచ్చి ట్రాఫిక్ నిండిన రోడ్లు దాటి గచ్చిబౌలి వైపు మళ్ళింది. మెయిన్ రోడ్డుకు దగ్గరే అన్నాడు. ఇది చూస్తే ఏదో ఖరీదైన ఏరియాలో ఉందని అలివేలు ఆమె భర్త ముఖాలు చూసుకున్నారు. 10 నిమిషాల తర్వాత కారు ఒక పెద్ద కమ్యూనిటీ లోపలికి వెళ్ళింది. సెక్యూరిటీ ఉన్న పెద్ద ఎంట్రన్స్ అది. 5 నిమిషాలు ఆపి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని కానీ లోపలికి పంపలేదు. అక్కడే సగం బిక్క చచ్చారు అక్కా చెల్లెళ్ళు. లోపలికి వెళ్తే ఆ విల్లాలు ఇంకా గొప్పగా ఉన్నాయి. ప్రతి విల్లా ముందు ఖరీదైన కార్లు, అక్కడక్కడ యూనిఫామ్స్లో హౌస్ కీపింగ్ వాళ్ళు. ఇంటి ముందు కారు ఆపి డోర్లు తీశాడు డ్రైవర్. దిగుతూనే ఆశ్చర్యంతో నోర్లు తెరిచారు అక్కా చెల్లెళ్ళు. తమ్ముడు సిటీకి వచ్చి సెటిల్ అవుతానంటే చిన్న చితక పనులనుకుంది అలివేలు. కుంభస్థలం కొట్టాడని ఆ వాతావరణం చూస్తే కానీ అర్థం కాలేదు వారికి. దాదాపు రిచ్గా ఉన్న వాళ్ళే కనబడుతున్నారు గెస్టులుగా. వాళ్ళల్లో తమ బంధువులే తేలిక ముఖాలు బట్టల్లో ఉన్నారు. ఎక్కడ ఊర్లో అడ్డ సైకిల్ మీద గాలికి తిరిగిన వెంకట్, ఎక్కడ గచ్చిబౌలిలో విల్లా, ఎవరో మినిస్టర్ అంట వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెనుక గార్డ్స్ హడావిడిగా పరిగెత్తుతున్నారు. సాగనంపడానికి వెంకట్ శ్రీదేవి కూడా వచ్చారు. గేట్ వరకు ఆయన్ని పంపి అక్కల్ని లోపలికి తీసుకెళ్లాడు వెంకట్. వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొందరితో మాట్లాడుతున్నాడు, కొందరితో బుజ్జమ్మతో మాట్లాడండి అని చెప్తున్నాడు. వీడి పనులకి శ్రీదేవితో మాట్లాడమంటాడంటే ఫోన్లో అక్క దగ్గర పాయింట్ తీసింది రత్న. వ్యాపారం లెక్కలవి చూసుకుంటుందేమో. అందరూ మనలాగా ఉంటారా? మొగుళ్ళ దగ్గర నోరు మూసుకొని జడగంటలు అటు ఇటు తిప్పుకుంటూ శ్రీదేవి వెండి పళ్ళెంలో ఫ్రూటీలు వరుసగా సర్ది అందరికీ అందిస్తూ మర్యాదలు చేస్తోంది. డిన్నర్ చేయకుండా వెళ్ళొద్దు, ప్లేట్ 1500ది చెప్పాం అంటోంది అందరితో. శ్రీదేవి దగ్గర నుండి ఆడబిడ్డల్ని లోపలికి తీసుకెళ్ళింది. చిన్నదిన పెద్దదిన అంటూ ప్రేమగా పలకరించింది. అందరినీ హడావిడి చేయించి గ్రూప్ ఫోటో తీయించింది. ఆమె అలా పక్కకి వెళ్ళగానే అక్కా చెల్లెళ్ళు వెనక్కి తిరిగి ఆమెని చూస్తూ ఉన్నారు. పెద్ద అంచున్న ఎర్రటి కంచిపట్టు చీర మీద వజ్రాల హారం, చెవులు కమ్మీలు మోయలేనంత పెద్ద రవ్వల జుంకాలతో గంధం బొమ్మలా ఉంది. తలలో ఎర్ర గులాబీలు సింగారించుకొని అటూ ఇటూ నడుస్తుంటే అందరి చూపు ఆమె మీద, ఆమె అదృష్టం మీదే ఉన్నాయి. వ్రతం అయ్యాక వచ్చిన వారికి ప్రసాదం పంచుతోంది శ్రీదేవి. కొడుకు తెలివితేటలకి వెంకట్ తల్లిదండ్రులు వాడు ఎప్పుడూ తెలివైన వాడే అని చుట్టాలకు చెప్తున్నారు. నీ తమ్ముడు చాలా ఎదిగిపోయాడు. ప్రముఖ రాజకీయ నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి వీళ్లకు. మన అమ్మాయి ఉద్యోగం గురించి మీ తమ్ముణ్ణి అడుగు అని అలివేలు భర్త వచ్చి గుర్తు చేసి వెళ్ళాడు. చెల్లెలు రత్న ఎలాగో వీలు చూసి వాళ్ళ ఆయన ట్రాన్స్ఫర్ గురించి అడగాలనుకుంది.
చుట్టాలంతా వెళ్ళాక మెల్లగా మాట్లాడొచ్చు, ముందు ఇల్లు చూద్దామని లేచారు అక్క చెల్లెళ్ళు. హాల్ నుండి బయటకొచ్చారు. కుడివైపు వంటిల్లు, ఫ్రిడ్జ్తో సహా చిన్న స్పూన్ కూడా బయటకు కనపడకుండా ఎటువైపు చూసినా అల్మారాలు, లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు. ఎంత పెద్ద వంటిల్లే అంది రత్న కౌంటర్ టాప్ మీద గ్రానైట్ రాయించుతో నిమురుతూ. అవునే, ఇలా ఉంటే సంక్రాంతి పండక్కి కింద షీట్ వేసి ఎన్ని పిండి వంటలైనా చేయొచ్చు అంది అలివేలు తన చిన్న వంటిల్లు తలుచుకొని. చీకటి పడ్డాక బయట ల్యాండ్లో ఫౌంటైన్ ఆన్ అయింది. అక్క, ఫౌంటైన్ చూసావా? పద అక్కడ ఫోటో దిగదాం. అలివేలు చేయి పట్టుకుని లాక్కెళ్ళింది రత్న. బయట మేనత్త కూతురు ఎదురొచ్చింది. నువ్వు కూడా రావే, ఫోటో దిగుదాం అంది రత్న. నేను వెళ్తున్నానే అంది చెప్పుల స్టాండ్ దగ్గర తన రెండో చెప్పు వెతుకుతూ. అదేంటే, అప్పుడేనా? తాంబూలం కూడా తీసుకోలేదు, అయినా భోంచేయకుండా ఎలా వెళ్తావే దగ్గరకొస్తూ అంది అలివేలు. లేదు, వెళ్ళాలి ముఖం తిప్పుకుంది. మేనత్త కూతురు అక్క చెల్లెళ్ళు మొహాలు చూసుకున్నారు. ఎవరైనా ఏమైనా అన్నారా? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను నిన్ను, డల్గా ఉన్నావు. మీ ఆయన కూడా కనపడలేదేంటి? మీ ఇద్దరికి ఏదైనా గొడవ అయిందా నిలదీసింది రత్న. అదేం లేదు, ఇక్కడికి నేను రావడం మా ఆయనకి ఇష్టం లేదు. నా చుట్టాలని మనసు చంపుకోలేక వచ్చాను. లేట్ అయితే తిడతాడు, త్వరగా వెళ్ళాలి. నీ చుట్టాలింటికి నువ్వు వస్తే తిట్టడం దేనికే? అసహనంగా అడిగింది. గొంతు చిన్నగా చేసి అటు ఇటు చూస్తూ అంది. ఇలా చెప్తున్నానని అనుకోకండి, నాకు తెలిసింది. మా ఆయన చెప్పింది మీకు చెప్తున్నా. మా ఆయనకి మీ శ్రీదేవి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎవరితోనో కనిపించిందంట. ఎవరిని చూసి ఎవరనుకున్నావో అన్నాను. కాదు, ఆమెనే అని గట్టిగా గొడవ పడ్డాడు. ఢిల్లీ చుట్టూ ఫైల్స్ అని కాంట్రాక్ట్లని చాలాసార్లు తిరిగిందంట. మన వెంకట్ గాడే శ్రీదేవిని పంపేవాడని చాలా అసహ్యంగా చెప్పుకుంటున్నారు బయట. మా ఆయనకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువని మీకు తెలుసు కదా. దీని మీదే మీటింగ్లు పెట్టారు చాలాసార్లు. ఆ మాట వినగానే అలివేలు కాస్త నిటారైంది. ఇందుకా? ఎప్పుడు ఇంటికొచ్చినా శ్రీదేవి లేకుండా వచ్చేవాడు. అడిగితే ఊర్లో లేదు, ఇంట్లో పనిలో ఉందని చెప్పేవాడు. ఈ విషయం నేను చెప్పానని బయట చెప్పొద్దే. వెళ్తున్నా నేను, తర్వాత ఫోన్ చేస్తాను. హడావిడిగా వెళ్ళిపోయింది మేనత్త కూతురు. ఆమె వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తుండిపోయారు ఇద్దరు. కాసేపటికి రత్న, ఏంటక్కా ఇదంతా మోసమా? మనం వెంకట్గాడు కష్టాలు పడి పైకొచ్చాడు, తెలివైన వాడు అనుకున్నాం. అవునే, అదంతా ధైర్యంగా చెప్పిందంటే ఏదో తిరకాసుంది. వాడు కాంట్రాక్ట్ల కోసం ఆ పిల్లని పంపాడా? ఎంత పని చేశాడే మన వెంకట్. మైండ్ పని చేయట్లేదు నాకు. సొంత పిల్లాన్ని వీడే పంపాడా? చీచి. వెంకట్ని తిడుతూ ఫౌంటైన్ గట్టు మీద చతికిల పడింది రత్న. అలివేలు మౌనంగా ఉంది. కోపం ఆమె కనుబొమ్మల మధ్య చేరి అసహ్యంగా గొంతులో ఉండలా అయ్యింది. ఏదన్నమాట వీడి భాగోతం. పదవే, అందరి ముందు నిలదీద్దాం. ఇవాళ తాడో పేడో తేల్చేద్దాం అంది అలివేలు. రత్న వెంటనే అక్కని ఆపింది. నిలదీసి ఏం చేద్దామని? ఆమెకి ఇష్టం ఉండి చేసిందా, ఇష్టం లేక చేసిందా మనకెలా తెలుస్తుంది? ఇందాక చూసావుగా ఎంత సంతోషంగా ఉందో. వాళ్లకు లేని బాధ నీకెందుకే? అలా అని వదిలేస్తామా? ఇంటి పరువు ఏం కావాలి? అది వాళ్ళిద్దరికి ఉండాలి. పెళ్ళిళ్ళయి వేరే ఇంట్లో దీపం పెట్టే నీకు నాకు కాదు. అది కాదే, తప్పు చేసినప్పుడు ముందు పుట్టిన వాళ్ళం మనం అడగాలి కదా, సరైన దారిలో పెట్టాలి కదా. తప్పు చేసేటప్పుడు ఎవడైనా తప్పని తెలుసో లేకో తప్పదని తెలుసో చేస్తాడు. అది ఓసారి అలవాటైతే ఇంకా అంతే. రాను రాను అది తప్పుగా అనిపించదు. బుజ్జమ్మ కూడా తర్వాత మారిపోయిందేమో, మనకి తెలియదు కదా. ఇంత నాటకం నడిపించిన వాడు ఇప్పుడు నీ మాట నా మాట వింటాడా ఏంది? అంతే అంటావా? అంతేనే. తప్పులు అలవాట్లుగా మారిన బతుకుల్లో ఉన్నాం. మనవాడు ఆ పిల్లకి ఎన్ని చెప్పి లొంగ తీసుకున్నాడో నీకు నాకు తెలుసా? అడిగితే చెప్తుందా ఏంటి? ఇంత చేసిన వాడికి ఆ పిల్ల నోరు మూయించడం తెలీదా? అయితే అడగొద్దా? తెలిసి కూడా తెలియనట్టు వదిలేయాలా? ఎందుకు వదిలేయడం? పక్కా అడుగుదాం. ఏమని? ఆడపడుచుల లాంఛనాల కింద నీ కూతురి ఉద్యోగం, మా ఆయన ట్రాన్స్ఫర్ అడుగుదాం పద. ఇది బాగుందే, పద. ఇద్దరు పాలరాతితో చేసిన మెట్లు ఎక్కుతున్నారు. బుజ్జమ్మ ఇంటి మెట్లు అవి. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.